ఎన్నో ప్రభుత్వాలు పాలించాయి, ఎంతోమంది చైర్మన్స్ వచ్చారు. రాజశేఖర రెడ్డి టైంలో కూడా ఈ అంశం రాలే. అంతపూర్వం టీడీపీ ఉండొచ్చు, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం పాలించింది, అలాగే కూటమి ప్రభుత్వం కూడా మరి గతంలో ఉన్నది. ఎప్పుడూ కూడా ఈ వెంకటేశ్వర స్వామి దివ్యమైన ప్రసాదం కల్తీ అనేటువంటి మాట ఎక్కడా వినబడలేదు. భక్తుల్లో ఆ సంశయం రాలే. కానీ ఎందుకు వచ్చిందంటే, ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి గత ప్రభుత్వ పాలనలో ఎప్పుడైనా మనం, లక్ష్మి గారు మీకు తెలుసు, ఆ వెంకటేశ్వర స్వామి లడ్డూని మన ఇంట్లో తెచ్చి పెట్టుకుంటే ఎవరైనా చుట్టాలు బంధువులు వస్తే, మీరు తిరుపతి వెళ్ళారా, తిరుమల వెళ్ళారా, ఆ స్వామి దర్శనంకి వెళ్ళారా, ఆ వాసన, లడ్డు సువాసన అనేది స్పష్టంగా చెప్పేసేది తిరుపతి వెళ్ళినట్టుగా. ఆ చేతిలో పట్టుకుంటే ఆ నెయ్యి ఒక 3-4 గంటలు కూడా ఆ వాసన చేతికి కూడా అంటి ఉండేది. ఆ వాసన పోయేది కాదు. 10-15 రోజులు ఆ ప్రసాదం వాళ్ళకి ఉంచినా కూడా ఎంతో పవిత్రంగా ఉండేది. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో సుబ్బారెడ్డి గారు చైర్మన్ గా ఏదైతే ధర్మకర్తల మండలిని కనీస అవగాహన లేని వాళ్ళు, శరత్ చంద్రారెడ్డి లాంటి క్లిక్కర్ డాన్ అంటే ఢిల్లీలో పట్టుబడ్డారు. చాలా మంది హైకోర్టు ట్రయల్ కేసులో కూడా ఉన్నారు. అటువంటి వ్యక్తులను ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ట్రస్ట్ బోర్డు సభ్యులుగా వేసిన తర్వాత, ఎప్పుడైతే ఈ ఇష్టారాజ్యంగా టీటీడీ బోర్డు వెళ్ళిపోయిన తర్వాత, ఆ తెచ్చినటువంటి లడ్డు ఇంట్లో పెడితే మొక్కలైపోయేది. తేగానే మధ్యలో ప్రయాణంలోనే మొక్కలైపోయేది. అసలు ఇంట్లో పెట్టి 15 రోజుల వరకు చెక్కి చెదరని లడ్డు సువాసన లేక, ఆ పవిత్రత లేక, అవి వెంటనే మొక్కలు ఇరిగిపోతూ ఉంటే, అసలు వాసన లేకపోతే ఏంటిది, ఏం జరుగుతుంది, కారణం ఏంటి, లడ్డు ఎందుకు ఇలాగ అయిపోతుంది అని, వాసన లేకపోవడం ఏంటి, ఏంటి అనేటువంటి ఒక అనుమానాలు భక్తులందరిలో వచ్చాయి. ఇది సోషల్ మీడియాలోకి వెళ్ళింది. ఏంటి జరుగుతుంది తిరుపతిలో, లడ్డు ఎందుకు ఇలాగ అయిపోతుంది? ఇంతకు ముందు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండేటప్పుడు కూడా ఇలా లేదే. ఆయన క్రైస్తవుడు, రాజశేఖర రెడ్డి క్రైస్తవుడు, అయినా కూడా ఇలా లేదు. మరి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎందుకు ఇలా జరుగుతుంది, ఈయన ప్రభుత్వంలో ఎందుకు ఇలాగా అపవిత్రం అవుతుందని భక్తుల్లో అనుమానాలు వచ్చి చాలా మంది సోషల్ మీడియాలో ఆ విరిగిపోయిన లడ్డూని అవన్నీ కూడా రకరకాలుగా అందరూ పంచుకున్నారు బాధని. అది ప్రభుత్వానికి చేరి చివరికి లడ్డూలో కల్తీ జరిగిందేమో, లేకపోతే ఎందుకు ఇలా ఇరిగిపోతుంది, లేకపోతే వాసన ఎందుకు లేదు, ఆ నెయ్యి తాలూకా వాసన ఎంత చక్కగా వచ్చేది, లడ్డు పట్టుకుంటే నెయ్యి అంటేది చేతికి అంటడం లేదు, కారణం ఏంటి అనేటటువంటి అనుమానం ప్రజాప్రతినిధులుగా కూటమి వచ్చిన వెంటనే అందరూ పంచుకున్నారు. దాని మీద వాళ్ళు విచారణ జరిపారు. లక్ష్మి గారు, ఖచ్చితంగా 100% లడ్డూలో కల్తీ అయితే జరిగింది. ఇది వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు. మీరు చెప్పేటట్టుగా మేము జంతు కొవ్వులు కలపలేదు, జంతు కొవ్వులు అందులో లేవు, అవశేషాలు లేవు అంటున్నారు. అంటే ఇంటర్నల్ గా వాళ్ళు అంగీకరించినట్లే కదా అందులో ఒక కల్తీ జరిగిందని. రెండవది లక్ష్మి గారు, రెండవ పాయింట్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి డిక్లరేషన్ మీద ఆయన సంతకం ఎప్పుడు పెట్టలే. డిక్లరేషన్ అంటే ఏమిటి లక్ష్మి గారు, నేను వెంకటేశ్వరుని దైవముగా విశ్వసిస్తున్నాను అని ఒక సంతకం పెట్టి వెళ్ళడమే కదా. నేను హిందువుడిగా మారిపోతున్నాను డిక్లరేషన్ సంతకం పెట్టి ఈ రోజు నుంచి నేను హిందువుడిని అని కాదు కదా. అబ్దుల్ కలాం గారు వచ్చి పెట్టారు, సోనియా గాంధీ గారు పెట్టారు, ఎంతో మంది శ్రీలంక నుంచి వచ్చినటువంటి ప్రధానులు కూడా డిక్లరేషన్ మీద సంతకం పెట్టి వెళ్ళారు. అటువంటిది వెంకటేశ్వర స్వామి మీద విశ్వసిస్తున్నాను అని ఒప్పుకోకుండా, అంగీకరించకుండా జగన్మోహన్ రెడ్డి వెళ్తే అర్థం ఏంటి, నాకు నమ్మకం లేదు వెంకటేశ్వర స్వామి మీద, నేను అందుకే డిక్లరేషన్ సంతకం పెట్టను అని స్పష్టంగా చెప్తున్నాడు ఆయన. ఇంతకంటే క్లారిటీ హిందువులకి ఇంకేం కావాలి లక్ష్మి గారు? అవును స్వామి, అంటే ఒక విషయం స్వామి, ఇక్కడ అంటే గతంలో ఆయన వ్యవహార శైలి అలాగే ఉంది అనేది అందరూ ఖండించారు, మీరు ఖండించారు. ఎందుకంటే డిక్లరేషన్ అనేది నేను వేరే మతస్థుడిని అయినప్పటికీ నేను స్వామివారిని నమ్ముతున్నాను అని చెప్పడానికి కాదు, నేను అసలు వేరే మతస్థుడిని కాదు, నేను గుడికి వచ్చాను అని చెప్పినట్లు వాళ్ళ భావజాలం ఏంటో మొత్తానికి తెలీదు. బట్ ఆయన నమ్మకాల్లో ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి అన్ని మతాలకి వ్యవహరించాల్సిన సమయంలో ఉన్నప్పుడు జరిగిన అవకతవకలు అనేది మనం మాట్లాడుతున్నాం. కానీ ఇప్పుడు జరగాల్సింది, ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, చర్యలు, కొన్ని కఠినంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు, వాటిల్లో ఎక్కడైనా ఇబ్బందులు జరుగుతున్నాయా అనే దాని గురించి మనం మాట్లాడుకోవాలి. ఒక్క నిమిషం స్వామి ఫణీంద్ర గారితో మాట్లాడదాం. ఫణీంద్ర గారు, మేడం నమస్తే.
నమస్తే నమస్తే ఫణీంద్ర గారు, మీరేమంటారు? ఇప్పుడు మరొక కమిటీకి సిఫార్సు చేశారు, మరొక కొత్త కమిటీ కాదు ఈసారి కమిషన్ రాబోతుంది, మరి విచారణ కమిషన్, మరి ఎవరెవరు ఉంటారో ఏంటో చూడాలి. ఇదిలా ఉంటే రిపోర్టు 250 పేజీల రిపోర్టు కానివ్వండి, ఇందులో ఉన్న వ్యక్తుల అవకతవకలు కానివ్వండి, అసలు సమాజం ఎలా చూస్తుంది, జరిగిన తప్పిదాన్ని ఎలా చూస్తుంది? ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో చాలా బాధగానే చెప్పారు ఆ విషయాన్ని. ఆ తర్వాత సుబ్బారెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు వాళ్ళు కూడా చాలా బాధగానే వెళ్ళి మేము కర్పూరం చేతిలో వెలిగించుకొని ఆయన ఆ కార్యక్రమాన్ని చేశారు. తర్వాత సిట్ వచ్చింది, రిపోర్ట్ వచ్చింది. ఈరోజు మళ్ళీ వీళ్ళు అంత రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా వ్యక్తులు కొట్టుకునేలాగా అయింది తప్ప నిజాలు ఎంతవరకు బయటకు వచ్చాయి అనేది అయితే తేలలేదు. ఇప్పుడు కొత్తగా రాబోయే కమిషన్తో అన్న తేలే అవకాశాలు ఉంటాయా? మేడం, ముందుగా మన మగధ టీవీ ఛానల్ వారికి, అదే విధంగా మీకు, అలాగే పూజ్య శ్రీ స్వామి వారికి శిరస్సు వంచి నమస్కరిస్తూ అందరికీ కూడా. మేడం, అసలు ఎందుకింత జాప్యం చేస్తున్నారు, ఎందుకింత లేట్ చేస్తున్నారు, ఎందుకింత మళ్ళీ కూటమి ప్రభుత్వము సెల్ఫ్ డిఫెన్స్ లో పడుతుంది, అంత ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఏంది? చిన్న విషయం క్లారిటీగా తెలిసింది.